అంటే చాలు మూడో వ్యక్తి సైలెంట్ గా లైన్ లోకి వచ్చి చాటుగా అంతా విన్నాడా? పోలీసులు లీడర్లు కుమ్మక్కై ప్రత్యర్థుల్ని టార్గెట్ చేశారా? తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోంది? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్స్ ఏవి? మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీసుల విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో డే లాంగ్ అప్డేట్స్ ని ట్రాక్ చేద్దాం. సైడ్కి కేసు యొక్క ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. నల్గొండ నుంచి సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ ఉన్నారు, జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత, అండ్ ఓవరాల్ గా కేసు యొక్క అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో ఉన్నారు. ఆల్రైట్, నకిరేకల్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్న చిరుమర్తి లింగయ్య దగ్గర మా కరెస్పాండెంట్ రేవన్ సిద్ధంగా ఉన్నారు. డిఎస్పీ తిరుపతన్నతో ఆయనకున్న సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు యు రేవన్. రైట్, ఇక జూబ్లీ హిల్స్ పిఎస్ లో మాజీ ఎమ్మెల్యేను విచారించబోతోంది ఎవరు? సిట్ టీం నుంచి ఎవరెవరు ఎంక్వైరీలో పాల్గొంటున్నారు? అప్డేట్స్ తో ప్రణీత రెడీగా ఉన్నారు. రైట్, ఇక అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్ ఎలా తీసుకుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు కోర్టులో లొంగిపోతున్నారా లేదా? ఈ అప్డేట్స్ పై బ్యూరో చీఫ్ విజయ్ తో మనం మాట్లాడదాం. రైట్, ఇక ఇవాళ చిరుమర్తి లింగయ్య హైదరాబాద్ రావాలి, విచారణ హాజరు కావాలి. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. నకిరేకల్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కొద్దిసేపట్లో జూబ్లీ హిల్స్ పిఎస్ లో హాజరవుతున్నారు చిరుమర్తి. నోటీసులపై టీవీ నేతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు చిరుమర్తి లింగయ్య. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నందుకు నాపై కక్ష గట్టారంటున్నారు. రాజకీయ కుట్రతోనే నాకు నోటీసులు ఇచ్చారంటున్నారు చిరుమర్తి లింగయ్య. ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశారో టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రేవన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అధికారులకే పరిమితం అయ్యారు. కానీ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇప్పుడు రాజకీయ నేతలపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. చిరుమర్తి లింగయ్య మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఎందుకు మీకు నోటీస్ ఇచ్చింది అనుకుంటున్నారు? నాకు ఫోన్ ట్యాపింగ్ ఏదని తెలియదు, మీడియా ద్వారా తెలుస్తుంది తప్ప వేరే లేదు. ఏదో విట్నెస్ ఉంది రమ్మని చెప్పి జూబ్లీహిల్స్ ఏసీబీ గారు చెప్పారు. వాళ్ళు నోటీస్ సర్వ్ చేసి 13 తారీఖున చేసినట్టుంది. వాళ్ళు చేసారు గారు సర్వ్ చేశారు. ఖచ్చితంగా హాజరవుతానికి ఈరోజు వెళ్తున్నాం. వాళ్ళకు 13, 14 వస్తాయని చెప్పినాం. ఆ పద్ధతిలో ఈరోజు 14 తారీఖు అటెండ్ కావాలని బయలుదేరుతాం. అంటే చెప్పండి, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఫస్ట్ అంటే ఈ ట్యాపింగ్ కేసులో అధికారులు కాకుండా తొలిసారిగా ఒక రాజకీయ నేతగా మీకు నోటీసులు ఇచ్చారు. అంటే కేవలం తిరుపతితో ఉన్నటువంటి మీరు సంభాషించినట్టుగా పోలీసులు అయితే కొంత నిర్ధారణకు వచ్చారు. మీరు మాట్లాడారా? దానికి సంబంధించి మునుగోడు ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఏం సంభాషణ, ఏం ట్యాపింగ్ చేయించారు? తనతో సంభాషణ నేను మాట్లాడే సంగతి తనకు ఐడియా లేదు. సార్ ఎలక్షన్ ప్రచారం బిజీగా ఉన్న సందర్భంగా ఒకసారి ఫోన్ చేసినట్టు ఐడియా ఉంది, మాట్లాడినట్టు ఐడియా ఉంది తప్పితే నాకు వేరే ఇప్పుడు కూడా తటస్థపడ. జిల్లాలో పనిచేసింది కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యేనే కాబట్టి ఆ పరిచయంతో ఏదో ఫోన్ చేసిన తప్పితే నాకు వేరే రకంగా అయితే ఏమి తెలియదు వాస్తవంగా. కానీ ఈ మధ్య నేను వారం 5-6 వస్తుంది టీవీలలో, పేపర్లలో ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే మరి నేను ఏ రకంగా నాకు అంత మ్యాన్ పవర్ నా దగ్గర ఉండదు. నేను అధికారులు ఎవరున్నా కలిస్తే మాట్లాడే వ్యక్తిని తప్పితే ఏ పోలీస్ ఆఫీసర్ పోస్టింగ్ వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళకి పనున్న మాట్లాడతారు, మాకేదైనా మా కార్యకర్తల పనున్న మేము మాట్లాడతాం అధికారులతో. అంత తప్ప మాకేముంటుంది? అంటే అధికారులు కాకుండా ఈసారి తొలిసారిగా మీకే ఎందుకో అంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మీకే ఎందుకు నోటీసులు ఇచ్చారు? చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు కూడా. అంటే ఈ మధ్యన కొద్దిగా యాక్టివ్ తిరుగుతున్నాం. గత 2-3 నెలల నుంచి కూడా ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఎండగడుతున్నాం, ఏల్బెట్టి చూపిస్తున్నాం. మా దగ్గర రావణపేట మండలంలో ఆదాని గ్రూపు వాళ్ళు వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్న ఘాటున సిమెంట్ మీద విమర్శలు చేసినాం, ప్యాడ్ మీద చేస్తున్నాం, కాటన్ మీద చేస్తున్నాం. వాళ్ళ యొక్క పనితీరు బాగలేదు, మెరుగుపరచుకోండి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంగా రాజకీయ కుట్రలో భాగంగా కావచ్చని భావిస్తున్నాం. చెప్పండి, అంటే ఇంకా జిల్లాలో మరికొందరు నేతలు కూడా నోటీసులు అందబోతున్నట్టుగా సమాచారం ఉంది. పోలీసులు కూడా ముఖ్యంగా ఏదైతే తిరుపతన్న ఏఎస్పీ తిరుపతన్న యొక్క ఫోన్ కాల్ డాటా కానీ దాన్ని రిట్రీవ్ చేయడంతో మీరు ఎక్కువగా మాట్లాడినట్టు ఆ సంభాషణలో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. ఒక తిరుపతి అధికారులు ఎంతోమందితో జిల్లాలో పనిచేసిన పరిచయం ఉంటే మాట్లాడతాం. వాళ్ళు ఫోన్ చేయొచ్చు, బహుశా నేను మాట్లాడవచ్చు. అంత మాత్రం ఏముంటుంది, ఏం చేయగలుగుతా? ఏదో పని ఉంటే చేయొచ్చు. పలానా వ్యక్తి ఏదో పరిచయం ఉందో, నీకు ఎలా ఉన్నాడు అంటే అడగవచ్చు. నన్ను అడిగిన సందర్భంగా నాకు తెలియని పబ్లిక్ ఉన్నప్పుడు ఎవరెవరు చెప్పొచ్చు. అంత తప్ప నాకు తిరుపతి అన్నతో ప్రత్యేకంగానే నాకు ఇప్పుడు కూడా కూర్చుని మాట్లాడి ఎప్పుడు లేదు. ఎప్పుడో 1-2 సార్లు ఎలక్షన్ ప్రశ్న ఒకసారి చేసినట్టు నాకు గుర్తుంది. అంత తప్ప ఏం లేదు. అక్కడ అసలు ఎవరితో మాట్లాడే సంగతి నాకు కూడా తెలియదు కరెక్ట్గా. అక్కడికి విచారణ పోతే కనుక అధికారులు ఏం పడతారో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడే మనం తిరుపతితో మాట్లాడినా ఎవరితో మాట్లాడి నాకేం తెలుస్తుంది? అంటే ముఖ్యంగా మునుగోడు ఎన్నికల సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ మీ రాజకీయ ప్రత్యర్థులు కానీ మీ సొంత పార్టీ నేతలపైనే ఒక ఫోన్ ట్యాపింగ్ తోటి నిఘా పెట్టినట్టుగా పోలీసులు అంటే సమాచారం ఇస్తున్నారు.
నాకు వాస్తవం తెలియని నిఘా ఎప్పుడు కూడా ఏ పార్టీ కార్యకర్త నిఘా పెట్టలేదు. పొద్దున్నేసినతో అందరూ పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరు మేము నిఘాలు పెడతాం. కాకపోతే వాళ్ళు పనిచేస్తారో లేదా అడిగితే అడగొచ్చునేమో, చెప్తే చెప్పొచ్చు. నాకు అంత మాత్రం అది కూడా ఐడియా లేదు, ఏం జరిగిందో ఐడియా లేదు. వాళ్ళు అక్కడ విచారణ పోతే ఏం జరుగుతుంది దాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే ఏ రకంగా అంటే సహకరిస్తారా, ఎట్లా మీరు ఎట్లా మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? సహకరించండి, వాళ్ళు అడిగిన దానికి సహకరిస్తాం. వాస్తవాలు ఉంటే చెప్పుకుంటాం, లేనప్పుడు మేమేం చెప్తాం, వాళ్ళు బలవంతం చేస్తే మేము చేయలేం కదా. వాస్తవాలు ఉంటే చెప్పగలుగుతాం. మాకు పోలీసులతో ఎట్లా సంబంధం ఉంది, జిల్లాలో పనిచేసిన అధికారులు ప్రతి ఒక్కరు పనిచేస్తారు, ఎస్ఐలు సిఐలు చాలామంది వచ్చిపోతారు. లీడర్ అంటారు, ఎమ్మెల్యే అన్నప్పుడు సహజంగా వస్తారు. అంత మాత్రాన పరిచయం అంత మాత్రాన ఆయన నాకేదో సంబంధం ఉందంటే ఎట్లా? తన రాజకీయ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రభుత్వం కక్షపూరితంగానే తనకి ఈ కేసులో నోటీసులు ఇచ్చినట్టుగా చిరుమర్తి లింగయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9, నార్కెట్పల్లి.